స్థలంలోని భూమిహీన్ దగ్గర కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ DDA భూమిహీన్ స్థలంలోని నివాసితులందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి అక్రమ గుడిసెలను కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేసింది. భూమిహీన్ లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న వాళ్ళందరూ వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఢిల్లీలో ఆక్రమణల తొలగింపునకు సర్కార్ నడుం బిగించింది. డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు భూమిహీన్ దగ్గర క్యాంపులను JCPలతో నేలమట్టం చేస్తున్నారు. ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కూల్చివేతల పట్ల మద్రాసి క్యాంపు ప్రాంత వాసులు ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల పేరిట ఇళ్లను కూల్చివేయడం ఏమిటంటూ మాజీ సీఎం అతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता जी ने कहा था, दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता जी ने कहा कि दिल्ली में एक भी झुग्गी को तोड़ा नहीं जाएगा, एक भी झुग्गी को छुआ नहीं जाएगा। और आज आप देखिए आपके सामने सुबह 5 बजे से बुलडोजर चल रहा है, डंडे मार मार के लोगों को निकाला जा रहा है। रेखा गुप्ता जी कहती हैं कोर्ट का ऑर्डर है। कोर्ट का ऑर्डर कौन लेके आया है? कोर्ट का ऑर्डर भारतीय जनता पार्टी की DDA और भारतीय जनता पार्टी की दिल्ली सरकार लेके आई है। ये गरीब लोग कोर्ट गए और भाजपा की DDA, भाजपा की दिल्ली सरकार, भाजपा की डूसिप ने वहां खड़ा होकर इन गरीबों का विरोध किया, कहा कि हम इन्हें घर नहीं देंगे और कोर्ट को कहा कि इनकी झुग्गी तोड़ दी जाए।